కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఇక్కడ చూశారు రెన్యూ సంస్థ చైర్మన్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ సిన్హాజీ. His industrial journey is very, very inspiring. I know his father. Yashwant Sinhaji was a Union Finance Minister during Vajpayee period. I was the Chief Minister. I had a very good equation with him. But now if you see here, within short time, 15 years, he has done a miracle. Growing sector you have identified, and also this is the future. Money is not the criteria, is not the constraint. You are having leadership, money will come, investment will come, profits will come, employment will be generated. That is the model you have produced. I am proud of you. Country is proud of you by doing all these things. ఈ ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం, ఉపాధి ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంత అనుభవం కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, కలిసి పోటీ చేయాలని నిర్ణయించి ఆ రోజు కలిసి పోటీ చేస్తే ఆ రోజు మేము ఇచ్చిన హామీ ఒకటే, సమిక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన తెస్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఈ అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. ఆ రోజు మేము ఇద్దరమే కాకుండా ఈ దేశానికి సరైన నాయకత్వం నరేంద్ర మోడీ గారిని నమ్మాం. ముగ్గురం కలిసి ఎన్డీఏ ఫామ్ చేశాం. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐ పార్ట్నర్షిప్లో ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సిన్హా గారు ఇక్కడ ఉన్నారు. 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేశాడు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఆయన మన ఒక్క రాష్ట్రంలోనే 82,000 కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పటికీ 777 మెగావాట్లు విండు, సోలార్ అనంతపూర్ జిల్లాలో పెట్టే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ అనంతపూర్, కర్నూలు రెంటుల్లో కూడా
10,370 కోట్ల రూపాయలు తొందరలోనే పనులు ప్రారంభిస్తారు. అంటే రెండు ప్రాంతాల్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అక్కడ మాత్రం సోలార్ విండ్తో పవర్ జనరేట్ చేస్తున్నారు. రాంబలిలో పెట్టిన రెన్యూ సంస్థ చేస్తున్న సోలార్ ఇంగాట్ వేఫర్ ఉత్పత్తితో విదేశాలపైన మనం ఆధారపడే పరిస్థితి పోతుంది. ఇదే ప్రధానమంత్రి మోడీజీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీకు అందరికీ తెలిసి దేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. 2000లోనే దీన్ని ప్రారంభించాం. ఈరోజు మీరు చూస్తే నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచనని ఎన్నికల సమయంలో చెప్పాను.